ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. కోడి పందాల ముసుగులో గుండాట, పేకాటలు భారీగా నిర్వహిస్తున్నారు. భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి. మహిళలు కూడా గుండాటంలో పాల్గొనడం విశేషం. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి పండుగలో భాగంగా జరుగుతున్న ఈ కోడి పందాలలో కోడి పందాలే కాదు, కోడి పందాలతో పాటుగా గుండాట, పేకాట కూడా యథేచ్ఛగా సాగుతున్న పరిస్థితి ఉంది. సంక్రాంతి సాంప్రదాయ ముసుగులో 2 రోజులుగా యథేచ్ఛగా కోడి పందాలు అయితే జరుగుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా పోలీసులు అయితే పత్తా లేని పరిస్థితి. ఒక పక్కన గుండాట, మరో పక్కన పేకాట, మద్యం కూడా ఏళ్ళు పారుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఇలా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే కోడి పందాలు బరువుల పక్కనే ఈ గుండాట అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఉన్నట్టు చూడొచ్చు. మనం చూసుకోవచ్చు, గుండాట ఆడటానికి చాలా మంది మహిళలు కూడా గుండాట ఆటలో పాల్గొన్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఏదైతే కోడి పందాలు బరువులు అయితే ఉన్నాయో, బరువులు పక్కనే ఈ గుండాట భారీ స్థాయిలో గుండాట ఆడుతున్నారు. అయినప్పుడు కూడా పోలీసులు ఇటు రాని పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మహిళలు కూడా ఈ కోడి పందాల్లో పాల్గొంటుంది కాకుండా ఈ గుండాటం అంటే జోదకడల్లో కూడా పాల్గొనడం అనేది విశేషం. అంతా కూడా సంక్రాంతి పండుగ సందర్భం కాబట్టి పాల్గొంటామని వాళ్ళు పేర్కొన్నప్పుడు కూడా ఒక నిషేధిత గేమ్ కూడా దీన్ని చూడవచ్చు. ఈ కోడి పందాల బరువులు పక్కనే భారీ స్థాయిలో కూడా 4, 5, 6 సంఖ్యలో ఈ గుండాట సెంటర్లు ఏర్పాటు చేయడం, పెద్ద సంఖ్యలో అక్కడికి యువత అంతా కూడా అక్కడ రావడం కూడా జరుగుతుంది. మనం చూడవచ్చు, విజువల్స్ లో చూడవచ్చు. మహిళలు కూడా ఈ గుండాటలో పాల్గొనడం అనేది కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చూసుకున్నట్టయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజులుగా ఇదే తంతు కొనసాగుతుంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కోడి పందాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితులు అయితే మనం స్పష్టంగా తెలుస్తుంది. రేపు కూడా ఈ కోడి పందాలు జరగవచ్చు. కోడి పందాలతో పాటు అంతర్లీనంగా గుండాట, పేకాట వంటి ఈ క్రీడలు కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా అందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం ప్రతి ఊరు కూడా ప్రతి ఊర్లో ప్రతి బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు ఎలా అయితే ఉన్నాయో బరులకు దీటుగా ఇటు గుండాట బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో వీళ్ళు కూడా గుండాట ఆడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కూడా అనేక కోట్లాది రూపాయలు కూడా చేతులు మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి పందెం బరి దగ్గర 4-5 ఈ గుండాట సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో కూడా ఈ కోడి పందాల బరువులు పక్కనే గుండాట కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ గుండాటలో ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా ప్రధాన ఆకర్షణగా కూడా మారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏలూరు జిల్లా కేంద్రానికి కూతువేడు దూరంలోనే ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఎవరో పోలీసు అధికారులు అయితే ఎవరో పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే రాజకీయ నేతల ఒత్తిడి మూలంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం ఇవన్నీ కూడా కోడి పందాలు కానీ, గుండాట కానీ, పేకాట కానీ యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ బరువుల వద్ద జరిగితే పేకాట అయితే ఎవరో పట్టించుకోవట్లేదు. బయట ఎక్కడైనా పేకాట ఆడుతుంటే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలతో ధీటుగా ఈ గుండాట, పేకాట జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. జాలిపూడి గ్రామం నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 19 టీవీ. నిషేధిత